సందర్భాలు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయంటే ఏనాడు లేకపోగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా కానీ ఎవడో ఒకడు సంఖ్యకి తిరుగుతాడు, ఎవడో ఒకడు సంఖ్య నాకి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి ముఖ్యమంత్రిగా అవుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని మాట్లాడుతూ నోరు పారేసుకుంటా ఉన్నాడు. ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, పచ్చటి పొలాలు 3 పంటలు పండే పొలాలు సర్వనాశనం చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మోసం చేసి తుపాకీలు ఎక్కుపెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా? నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు, లేదా ఆఫ్నాలెడ్జ్ ఉన్న నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు, నేను చేస్తా, నేను సిద్ధం. బలవంతంగా భూసేకరణ చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా? నేను చెప్తా. లేదు నార్కో టెస్టులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా? నేను ఒక బ్లడ్కి పుట్టా, నేనైతే చంద్రబాబు నాయుడు కూడా ఒకే ఒక బ్లడ్కి పుట్టుంటే దీని మీద చర్చకి సిద్ధం అవ్వాలా. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ 75 సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా, నేను చర్చకి సిద్ధం నీతో. ఎనీ టైం నీతో నేను కూర్చుంటా. నువ్వు అంతలా వీరుడు అయితే సూర్యుడు అయితే నాతో చర్చ కూర్చో. రాజధాని విషయంలో నువ్వేం చేసావో నేను చెప్తా. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడుతున్న తీరేంటే, నీ వయసు అంతా నువ్వు హైదరాబాద్ డెవలప్ చేశానని చెప్తా ఉన్నావు. హైదరాబాద్ లో నువ్వు ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయాలని ఎందుకు ఆలోచించలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వదిలేశావు? హైదరాబాద్ నువ్వు అంత డెవలప్ చేసిన మగాడు అయితే నువ్వు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేయకుండా విరమించుకొని ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చావు? మా మేరుగు నాగార్జున గారి గురించి మాట్లాడుతూ వేమూరి చెత్తనంటే సంతమతలు పడి పంపించారని చెప్తా ఉన్నాడు. వాస్తవం చెప్పు, చెత్త ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రానికి నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 వాళ్ళు, వీళ్ళందరూ చెత్త కాబట్టేగా ఆయన హైదరాబాద్ లో చెల్లక ఏపీకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తా ఉన్నారు. అక్కడ చెత్త పనికి రాక అక్కడ వదిలేసి అక్కడ దోసేస్తే ఆ చెత్తను తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఏపీలో వాడదామంటే ఎవడు చూస్తా ఉంటాడు? మీరు అవసరం లేదనే కదా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు సర్వ అనిపించాలి కదా. కాస్త కాబట్టి కాస్తన్నా ఏం జన్మెత్తావు? మనిషి జన్మేనండి. నువ్వు మాట్లాడుతున్న తీరు సరిచూసుకోవాలా, నువ్వు మాట్లాడే భాష సరిచూసుకోవాలా. ఇక ఏకంగా నాగార్జున అన్న గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అంట పరుచూరు నియోజకవర్గంలోనంట దొంగ ఓట్లు చేర్చారంట. వాస్తవం కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచింది నువ్వే కదా అన్నాళ్ళు. ఇప్పుడు కుప్పంలో ఓడిపోతాను భయం పట్టుకోనే కదా అంతకుముందు చంద్రగిరిలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ చెత్తని తెలిసే కదా మళ్ళీ కుప్పానికి పరిగెత్తింది. కుప్పంలో ఓడిపోయి చచ్చి చేరి మళ్ళీ ఒకసారి గెలిచావు కదా. నువ్వు ఎక్కడ కాదు చెత్త, నీ కొడుకు చెత్త కాబట్టే కదా మరి మంగళగిరిలో ఓడిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి పైన. నీ కొడుకు చెత్త కాబట్టే కదా బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని ఇక్కడ పోటీకి నిలబెడితే అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆర్థికంగా దెబ్బలు తీసుకుని నువ్వు, నీ కొడుకు కదా. జగన్మోహన్ రెడ్డి గారంట ఇక్కడ చెత్తను అక్కడ తరలిస్తా ఉన్నాడంట. వాస్తవంగా ఈ రాష్ట్రంలో చెత్త ఏదైనా ఉందంటే నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి గారు, మళ్ళీ చెప్తా ఉన్నావు TV5, ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు చెత్త. కేసీఆర్ గతంలో నీ గురించి ఏం చెప్పాడు? నీలాంటి దట్టి పాలిటిక్స్ ఎక్కడా కూడా మేము చూడలేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అని చెప్పాడు. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ సంఖ్యలు అక్కడ ఆయన ఏదో గెలిచినట్టుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ సంఖ్యలు గుద్దుకుంటూ మరి పండగలు చేసుకున్న సందర్భం మనందరం కూడా చూసాం. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కడ ఎవరో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం. లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి అలవాటే, ఇదేం కొత్త ఏం కాదు. అలాంటి వాళ్ళంట ఈ రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి చేయడానికి